దేవుడు ఏర్పరచుకొని నిర్మించుకొని నా సేవకుడివై ఉన్నావు కాబట్టి నేను నిన్ను మర్చిపో జాలను అంటున్నాడు. అంటే ఇంకెప్పటికీ కూడా నేను నిన్ను మర్చిపోను. ఆ పదజాలమే చూడండి ఎంత చక్కగా ఉందో. నేను నిన్ను మర్చిపో జాలను. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా నేను నిన్ను మర్చిపోను. ఏమంటున్నాడంటే నువ్వెంత పాపివైనా, నువ్వెంత ఘోరమైన పాపివైనా, నువ్వెంత తిరుగుబాటు స్వభావమైనా, నువ్వెంత అవిధేయుడివైనా, నువ్వు నన్ను ఎంత బాధపరిచినా, నువ్వు నన్ను ఎంత గాయపరిచినా, ఎన్నిసార్లు నువ్వు నన్ను మర్చిపోయినా, కానీ నేను నిన్ను మర్చిపోజాలను. ఎందుకంటే నా స్వహస్తాలతో నేను నిన్ను తయారు చేసుకున్నాను. నిన్ను నిర్మించింది నేనే, నిన్ను సృష్టించింది నేనే, కాబట్టి నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. ఎలాగా మర్చిపోను? ఏం చేయబోతున్నాడు ఆ మానవం కోసం? ఎంత ప్రేమ అంటే ఆయనకి. మంచు విడిపోయినట్లు నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లు నీ పాపమును తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఇది